గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఎన్ఎస్యుఐ నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి విజయ్ ఆధ్వర్యంలో శనివారం దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కని చౌరస్తాలో స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్తో కలిసి దాసరి విజయ్ మాట్లాడుతూ భారతదేశం రాజీవ్ గాంధీ మరణానంతరం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురైన సమయంలో ఈ దేశాన్ని ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడిన గొప్ప నాయకుడు పివి నరసింహారావు అని కొనియాడారు. ప్రధాని పదవికి వన్నె తెచ్చిన నాయకుడని, అచ్చ తెలుగు తేజం భారతదేశానికి ప్రధానిగా పనిచేసిన ఒకే నాయకుడు పివి అని కీర్తించారు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై భారతదేశ 9వ ప్రధానిగా ఎన్నికైన పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. అలాగే గాడిన పడ్డ భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా ఆయన గడిలో పెట్టి దాన్ని ఒక బట్టల మీదకి ఎక్కించి ఈరోజు మనం ఇలా ఉన్నామనంటే దానికి కారణము ఆ పివి నరసింహారావు గారే. మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారి మరణానంతరం మరి దేశాన్ని ఎవరు కాపాడుతారు అనే విషయం లోపల మరి శ్రీ పివి నరసింహారావు గారు ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని, భావి భారత దేశాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ పురంధరుడు మరి తన మేధస్సుతోని ఆర్థిక రంగాన్ని మరి గాడిలో పెట్టి ఈ భారతదేశాన్ని అనేక సంస్కరణలు చేసి భారతదేశాన్ని ఆర్థిక రంగంలో మరి పురోగతి సాధించడం జరిగింది. మరి మన 2 తెలుగు రాష్ట్రాల గర్వించదగ్గ నాయకుడు మన తెలంగాణలో మరి మంత్రి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పివి నరసింహారావు గారు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి అనేక సేవలు చేసి రాష్ట్రానికి మరి ఈ రాష్ట్రానికి పేరు తెచ్చి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి భారత ప్రధానిగా అనేక సేవలు చేసినటువంటి వారి ఆశయాలను ముందుకు తీసుకోవాలని. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి, బొంతల మహంకాళి స్వామి, గట్ల రమేష్, ముస్తఫా, బొమ్మక రాజేష్, నాయని ఓదెల యాదవ్, కొప్పుల శంకర్ యాకూబ్, ధూలికట్ట సతీష్, నజీముద్దీన్, మాలెం మధు, గుండెడి శంకర్, మేకల పోషం, గుంపుల తిరుపతి యాదవ్, యట్టం కృష్ణ, డేవిడ్, ఆడపు రవి, ప్రవీణ్, రఘుపతి రెడ్డి, మనోజ్, రాజ్ కుమార్, రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.